సరే, త్రిత్వంలోని ఏకత్వం, మన రక్షణలోని త్రిత్వ దేవుని పాత్ర. ఇందాక చూస్తున్న దాంట్లోనే ఇంకా కొద్దిగా క్లుప్తంగా వెళ్ళి కొద్ది నోట్స్ కూడా తీసుకున్నాం. ముందు చూసుకున్నాం, సృష్టిని సృష్టించినప్పుడు త్రిత్వ దేవుని పాత్ర ఉందని, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఉందని. అలాగే మనిషిని తయారు చేసినప్పుడు కూడా త్రిత్వ దేవుని పాత్ర ఉందని, సృష్టిలోనూ మనిషిని తయారు చేసినప్పుడు కూడా. అలాగే మన రక్షణలో అంటే మనుషుల రక్షణకి త్రిత్వ దేవుని పాత్ర ఉందని మనం చూస్తున్నాం. ఇందులో 1వ పేతురు గారు రాసినటువంటి పత్రికలో 1వ పేతురు 1వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే, ఇందాక చదువుకున్న దాంట్లోనే తండ్రి అక్కడ ఎవరినైతే ఎంచుకున్నాడో, ఏర్పరచుకున్నాడో వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం కార్చి, సిలువలో రక్తం ప్రోక్షించి వాళ్ళందరినీ కొనుక్కున్నాడు. ఎవరినైతే తండ్రి ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే కుమారుడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడో, రక్తం ప్రోక్షించి కొనుక్కున్నాడో వాళ్ళందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చి, ఆ వ్యక్తిలోనికి వచ్చి వాళ్ళు జీవించడం మొదలెడతారు. ఇలాగైతేనే రక్షణ కార్యం జరిగినట్టు. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే, మనం రక్షణ పొందేసాం అని మనం చెప్పుకోవడం కుదరదు. రక్షణ పొందడానికి దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఎఫెసీ పత్రిక ఒకసారి చూడండి, 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు కలిసి ఉంటాయి కదా. అందులోనే అక్కడ చెప్తున్న మాటల్లో అక్కడ చెప్తుంటారు, 1 నుంచి కాదు 4 నుంచి 7 వరకు, 6 వచనం వరకు కలిసి ఉంటారు. ఎట్లనగా తన ప్రియులందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా నిర్ణయించుకుని మనము ఆయన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము ఉండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ఇది ఎఫెసీ పత్రిక ఎవరు రాస్తున్నారు? పౌలు గారు రాస్తున్నారు. ఎఫెసీ పత్రికలో చెప్తున్న మాట పౌలు గారు రాస్తున్నారు. ఈ పౌలు గారు అంటున్నారు, తండ్రి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ జగత్తి పునాది వేయబడక మునిపే. అంటే భూమి ప్రారంభించడం కాదు, అసలు భూమి ఉనికిలో లేనప్పుడు, ఈ సృష్టి ఉనికిలో లేనప్పుడు అప్పుడట ఏర్పాటు చేసుకున్నాడు తండ్రి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇక్కడేమంటాడు ఆయన? తన కృపా మహిమకు కీర్తి కలగడానికి 6వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి ఈ తండ్రికి కుమారులు అయిపోవాలి. ఎవరు? మనుషులు. మనందరం కూడా ఆయన కుమారులు అయిపోవాలి. ఆయన కుమారులు అవ్వడానికి మనందరం కూడా, మనుషులందరూ కూడా, మనందరూ కూడా ఆయన కుమారులు అయిపోవడానికి ఆయన ఎంచుకున్నాడంట. ఆయన ఎంచుకున్న కార్యం ఎవరి ద్వారా చేశాడు? కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేశాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేస్తే అది కంటిన్యూ ప్రాసెస్ జరగాలి. ఒకసారి ఎంచుకున్నదంటే కంటిన్యూ ప్రాసెస్. మళ్ళీ మనం పాపంలో పడిపోకూడదు. పాపంలో పడితే మన రక్షణ కార్యం జరగాలి. ఒకవేళ పాపంలో పడకుండా మనం కాపాడాలి అంటే దేవుడే వచ్చి మనలో నివసించాలి. ఆ దేవుడే వచ్చి మనలో నివసించడం పరిశుద్ధాత్ముడిగా మనలోనికి వచ్చి జీవిస్తున్నాడు అన్నమాట. పరిశుద్ధాత్ముడిగా అది చెప్తున్నాడు. తండ్రి తను ఏర్పాటు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనలందరినీ కూడా ఆయన కుమారులుగా చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అది జగత్తి పునాది. అంటే ఈ సృష్టికే పునాది లేనప్పుడు ఆయన ప్రేమ చేత
క్రీస్తు ప్రభువారిలో ఏర్పాటు చేస్తున్నాయి. ఎందుకు ఏర్పాటు చేస్తున్నా అంటే ఎఫెసీ పత్రికలో ఉంటుంది, ఆ 2వ అధ్యాయం 10వ వచనం అనుకుంటారు, అక్కడ ఉంది. వాళ్ళందరినీ అంట ఆయన క్రియలు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడంట. ఆయన క్రియలు అట అక్కడ ఉంటది 2:10 చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం మంచిగా, అంటే క్రీస్తు ప్రభువారిలో మనం ఏర్పాటు చేసి మంచి క్రియలు చేయడానికంట మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని వాడు చెప్తున్నాడు అన్నమాట. అంటే చెప్పే విషయం ఏంటంటే మనల్ని దేవుడు తండ్రి ఎన్నుకున్నాడు, తన కుమారుడు ద్వారా రక్తపెట్టి కొనుక్కున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని జీవిస్తున్నాడు. ఈ కార్యం మన రక్షణకై త్రిత్వదేవుల్లోని జరిగించిన గొప్ప కార్యం అన్నమాట. ఆ కార్యం జరగకపోతే మనకి రక్షణ అనేది నోట్స్ రాసుకుందాం. కొన్ని పాయింట్స్ చెప్తూ నేను చెప్తుంటాను. నోట్స్ ఖచ్చితంగా ఉండాలి. దాన్ని హెడ్డింగ్ పెట్టేసుకోండి. ఇది త్రిత్వంలోని ఏకత్వం, రక్షణకే దేవుని పాత్ర బోర్డు మీద నేనే రాసేసాను. మానవుల్ని రక్షించట్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పాత్రను, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పాత్రను పేతురు 1:1-2 మనం కనుగొనగలము. 1:1-2 మనం కనుగొనగలం. ఏముంది అక్కడ? తండ్రి ఎంచుకున్నాడని, కుమారుడేమో ఆ రక్తం చేత కొనుక్కున్నాడని, ఆ రక్తం పక్షుని కొనుక్కున్నాడని, పవిత్రాత్మ దేవుడు వచ్చి మనం పరిశుద్ధపరుస్తున్నాడని అన్న విషయాలు మనకు కనబడుతుంటాయి. ఒకసారి మత్తయి సువార్త 20:28 చూడండి. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనని చెప్పెను. అనేకులకు ప్రతిగానట విమోచన క్రయధనం. అంటే విమోచించడానికి ఒక క్రయం అనేది, ఒక విలువ అనేది కట్టి ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఏంటి ఆ విలువ ఇచ్చింది? రక్తం. దేన్నైనా కొనాలంటే మనం డబ్బుతో కొంటాం, కానీ మన ప్రాణాన్ని కావాలంటే ప్రాణానికి ప్రాణమే పెట్టి కొనాలి. ఏంటి ఆ ప్రాణానికి ప్రాణం అంటే? మన ప్రాణం ఎక్కడ ఉందంటే రక్తంలో ఉంది. లేవే కణాలు కూడా చెప్పబడుతుంది. మన ప్రాణం రక్తంలో, రక్తం అంతా పోయింది అనుకోండి అంతే, మన పని అయిపోయినట్టే. అందుకని ఇప్పుడు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు అనమాట ఆయన. సెలువులో కాల్చిన రక్తం ద్వారా మన రక్తం అంతా దారబోసి పాప క్షమాపణకే అది ఆయన కొనుక్కున్న తీరు. అందుకనే ఆ వచనాన్ని చెప్పబడుతుంది. 1 కొరింథీ 6:19 చూడండి. 19-20 1 కొరింథీలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా అక్కడ మనకు చెప్పబడిన మాటలు మనకు కనబడుతుంటాయి. 6వ అధ్యాయము చివరి 2 వచనాలు 19-20 1 కొరింథీ 6:149. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని ఏమన్నాడు ఇక్కడ పౌలు గారు? మీరు పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు. అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే మన శరీరం ఏమవుతుంది? దేవుడు ఎక్కడుంటే ఆ దేవుడికి బయట ఉన్న దేవుడు ఆలయం కదా. దేవుడు గుడిలో ఉన్నాడు అనుకోండి, ఆ గుడిని ఏమంటాం? దేవుని ఆలయం అంటాం. ఇప్పుడు దేవుడు మనలో ఉంటున్నాడు. మనలో ఉంటే మన శరీరం ఏమవుతుంది? ఆయన ఆలయం అంట. అది ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి అక్కడ. మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నారని
మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరు కొన్నారు? యేసు ప్రభువు వారు కొన్నారు, విలువ పెట్టి కొన్నారు. తర్వాత గనుక మీ దేహములతో దేవుని మహిమపరచాలి. ఈ శరీరం ఇచ్చింది దేవుడు. చూడండి, ఆయన మనలో నివసించడానికి ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఆయన వచ్చి మనలో ఉండడానికి మనకి శరీరం ఇచ్చాడు. ఒకసారి చూడండి, ఆలోచించండి ఒకసారి. ఈ శరీరంతో ఏమేం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఆయన చెప్పిన పని మనం చేస్తున్నామో లేదా మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన సంకల్పం ఏంటి? మనల్ని ఆయన్ని మనలో పెట్టేసి మన ద్వారా ఆయన కార్యాలు చేయించాలి. ఇప్పుడు మన భూమి మీద ఎందుకు ఇచ్చాడంటే మన ద్వారా ఆయన కార్యాలు చేయిస్తాడనమాట. అదండి, ఇది చెప్తానమాట. తర్వాత పాయింట్ వస్తాం. పాత నిబంధనలో రాయండి. పాత నిబంధనలో యూదులు దేవుడు ఒక్కడే అని గుర్తించారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో వాక్యం ఉన్న ప్రకారంగా, ద్వితీయోపదేశకాండం 6:4. తర్వాత చాలా మంది ప్రవక్తలు దేవుని ఆత్మను కూడా గుర్తించారు. చాలా మంది ప్రవక్తలు దేవుని ఆత్మను కూడా దేవునిగా గుర్తించారు. తర్వాత పాయింట్, శిష్యులు ఒక్కడే దేవుడు అని గ్రహించిన వారే. ఒక్కడే దేవుడు అని గ్రహించిన వారే. తరువాత మెస్సయ్యను కూడా దేవుడిగా గ్రహించారు. మెస్సయ్య అంటే క్రీస్తుని. పాత నిబంధనలో మెస్సయ్య వస్తాడు అని చెప్పారు కదా ప్రవక్తల ద్వారా. ఇక శిష్యులు నేను మెస్సయ్యను కనుగొన్నాను అంటాడు, గ్రహించారు. అదే పాయింట్లో వారు యేసయ్యను మనుష్యుడే గాని అంతకన్నా ఎక్కువ అని ముందు గుర్తించారు. తరువాత దాంట్లోనే తరువాత ఆయనను దేవునిగా ప్రభువుగా గుర్తించారు. ఎందుకంటే శిష్యులు ఏమని గుర్తించారో, ఏమని గ్రహించారో, ఏమని చెప్పారో అదే మన ప్రమాణాలు. అందుకని మనకి ఖచ్చితంగా ఉండాలి. మనం తర్వాత దేవునిగా గుర్తించారు. దానికి ఎగ్జాంపుల్ యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. తోమా చెప్పిన మాటల్లో నా దేవా నా ప్రభువా అన్నప్పుడు వాళ్ళు యేసు ప్రభువాన్ని దేవునిగా గుర్తించారు అన్నది. యోహాను సువార్త 20:28. తర్వాత పాయింట్, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు వారిలో ఉండుటకు, నివసించుటకు
వచ్చారు. రాను రాను అదే దాంట్లోనే రాను రాను ఆయనను అంటే పరిశుద్ధాత్ముణ్ణి అర్థం చేసుకుని దేవునిగా గుర్తించారు. అపోస్తల కార్యాలు దానికి ఎగ్జాంపుల్ మనం చూసేది 5వ అధ్యాయంలో చూసాం కదా. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో 3 నుంచి ఉన్న వచనాల్లో అక్కడ మనం ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. అంటే శిష్యులు ఏమని గుర్తించారు? తండ్రిని కుమారుణ్ణి పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వ దేవుడు మన దేవుడు అని వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఇచ్చిన మన నమూనాల ద్వారా, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల ద్వారా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అదండి దేవుని అంటే త్రిత్వంలోని ఏకత్వం మన రక్షణకే త్రిత్వ దేవునిలోని పాత్ర అన్న విషయాల గురించి శిష్యులు ఏదైతే నమ్మారో, ఏదైతే రాశారో, ఏదైతే వాళ్ళు విన్నారో, తాకారో, దేవుడు వాళ్ళకి ఏదైతే చూపించాడో, ఏదైతే అనుభవించారో అది మనకు రాసి రాతపూర్వకంగా మనకి ఇచ్చున్నారు. దాన్నే మనం నమ్ముతున్నాం. అదే రక్షణ ప్రణాళికలోని మనకి త్రిత్వ దేవుని పాత్ర. దేవుడు మనందరినీ దీవించును.